జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్యగారిపల్లిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదికను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశంలో పాకాల జెడ్పీటీసీ నంగా పద్మచారెడ్డి పాల్గొని 100 రోజుల పాలన గురించి ప్రసంగించారు. రమణయ్యగారిపల్లికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు పులివర్తి నానికి యువత టపాకాయలు పేల్చుతూ హర్షధ్వానాలు చేస్తూ ఉండగా మహిళలు మంగళహారతులు పడుతూ అపూర్వంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావులు మాట్లాడుతూ రమణయ్యగారిపల్లిలో 6వ ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని, అలాగే ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను ఇవ్వటం, స్టిక్కర్లు అంటించడం జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్యగారిపల్లి పంచాయతీలో అధికారులు, మండల కూటమి పార్టీల నాయకులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను నిర్వహించారు. ఉద్యోగస్తులకు వేతనాలు, పెన్షన్దారులకు పెన్షన్లు 1వ తేదీనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఇన్ని విజయాలు ప్రజల అండదండలతో సాధించగలిగినట్లు సభాముఖంగా ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు, మాజీ జెడ్పీటీసీ సురేష్ చౌదరి, ఎంపీటీసీ విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 నెలలైంది అంటే 100 రోజులైంది. ఇంకా 4 సంవత్సరాలు 9 నెలల్లో మీరు ఎక్కడ చూసినా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఎవరైనా కానీ మంచిగా ఉందని మీ నోట్లో రావాలమ్మా. దానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా మేమందరూ మీకు వెనకాల ఉంటాం. మేమిద్దరం ఊరోళ్ళు సొత్తుకుపోం, మీకు గ్యారెంటీ చెప్తున్నాం. ట్రాన్స్ఫర్లో డబ్బులు లేవు, పనులు ఇచ్చి వర్కులు ఇచ్చి దానికి కమిషన్ లేవు. మా ఇద్దరి పేరు మీరు నమ్మకుండాలి. ఎవరైనా మా పేరు చెప్తే కూడా మీరు వచ్చి మమ్మల్ని అడగచ్చు. మేము నీతి నిజాయితీగా ఉంటాం, కానీ మేము కూడా మంచిగా ఉండాలి మీ ముందు చెప్తున్నామ్మా. మేము ఉండేదానికి మేమంతా గ్యారెంటీ ఉంటాం. ప్రజా సంక్షేమం కోసం ఎక్కడైనా సరే విపత్తులు జరిగితే చంద్రబాబు నాయుడు గారి ఆయనే ముందుండి అధికారులను అందరూ నడిపిస్తున్నారు. కాబట్టి ఇదేంటంటే ప్రజా సంక్షేమము, రాష్ట్ర అభివృద్ధి 2 కలిపి చేస్తున్న ఒక మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వమే కాకుండా పనిచేసే ప్రభుత్వం కూడా. ఇది మంచి ప్రభుత్వం ఎప్పుడు అవుతుందంటే పని చేస్తేనే అవుతుంది. ఏదో ఎవరంతటి వాళ్ళు పని చేసుకుంటూ అవ్వదు. ప్రజలను ఉద్దేశించి ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా మంచి ప్రభుత్వం అవుతుంది. అలాగే పనిచేసే ప్రభుత్వం కూడా అవుతుంది.